వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వంశధార ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఇరిగేషన్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంశధార ఎడమ కాలువ పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సూచించారు. శివారు ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రధానంగా పలాస, మేఘవరం, టెక్కలి, నందిగం మండలాల పరిధిలో ఉన్న శివారు ఆయకట్టకు నీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజ్ నుంచి ఎడమ కాలువ ద్వారా అందిస్తున్న 1600 క్యూసెక్కుల నీరుకు అదనంగా మరో 200 పెంచాలని సూచించారు. ఎడమ కాలువ ఆయకట్టులో పరివాహక ప్రాంతాల్లో ఉన్న మండలాలకు మినహాయించి ముందుగా దిగువ ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం నారుమళ్లు సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు నాటు వేసేందుకు వీలుగా నీరు అందించాలని చెప్పారు. ఆ దిశగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. మరోవైపు కాలువలు, గండ్లు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. అలాగే రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వంశధార ప్రాజెక్టు చైర్మన్ అరవల రవీంద్ర, ఇరిగేషన్ అధికారులు స్వర్ణకుమార్, బి శేఖర్, మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లం జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అలానే ఆటో డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ క్షతగాత్రులను బారువా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం కాంస్య పథకం సాధించిన అట్టాడ చరణ్ ను కలెక్టర్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. థాయిలాండ్ వేదికగా ప్రతిష్టాత్మక 2వ ఏషియన్ అండర్-16 వాలీబాల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహించారు. భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చరణ్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సన్మానంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ, రీసర్వే, పీజీఆర్ఎస్, హౌసింగ్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎస్ఎస్ఎల్ఆర్ అదనపు సంచాలకులు ఆర్ గోవిందరావు మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ వేదికగా వచ్చిన ప్రతి అర్జీపై తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం తగదని స్పష్టం చేశారు. 2019 కన్నా ముందే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి రెగ్యులైజేషన్ పూర్తి చేయాలని, ఈ ప్రక్రియను డిసెంబర్ 2025 నాటికి ముగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సర్వే సంబంధిత అంశాలపై భౌతికంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల హ్యాబిటేషన్ల వద్ద శ్మశాన వాటికలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన చోట రహదారులు లేకపోతే నరేగా పథకం ద్వారా మార్గాలు ఏర్పాటు చేయాలని ఇచ్చారు. ఆక్రమణలు ఉంటే తొలగించాలని స్పష్టం చేశారు. రీసర్వే డిసెంబర్ 2027 నాటికి పూర్తి కావాలని, ఆగస్టు 5 నాటికల్లా గ్రామ సరిహద్దులు ఖరారుగా పూర్తి చేయాలని సూచించారు. జాయింట్ ఏఎల్ఎఫ్ఎం, సబ్ డివిజన్ వంటి కీలక విభాగాల్లో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అర్హులైన వ్యక్తికి కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు సాయి ప్రతీక్ష, కృష్ణమూర్తి, వెంకటేష్, సర్వే, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. సిగడ మండలం నడిమివలస పంచాయతీలో సోమవారం నాడు నిర్వహించిన నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావుకు విన్నవించారు.
అంతకుముందు గ్రామ ప్రజల అపూర్వ స్వాగతం నడుమ గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ప్రారంభించారు. గ్రామస్తులు రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కొరత వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఆయా సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే సేవలను కొనియాడుతూ పౌర సన్మానం జరిపారు. నమస్తే హెచ్ఎల్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువై వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కమరావు రవికుమార్, జనసేన మండల అధ్యక్షులు మీసాల రవికుమార్, బీజేపీ మండల అధ్యక్షులు పైల విష్ణుమూర్తి, మాజీ ఎంపీపీ బాలబొమ్మ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలోని విలువైన భూములను కూటమి ప్రభుత్వం తన అనుచర రియల్ ఎస్టేట్ కు దారాదత్తం చేస్తున్నారన్న ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, అనేక రంగాలు అభివృద్ధి చేసిన విషయం ప్రజలకు తెలుసునని అన్నారు. గత ప్రభుత్వం విలువైన భూములను దోచుకుందని, ఫలితంగా కంపెనీలు విశాఖకు రాకుండా వెనుతిరిగాయని అన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సమర్థవంతమైన నాయకులు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కట్టబెట్టడం సంతోషకరమని అన్నారు. వ్యవసాయ మంత్రిగా అచ్చెన్నాయుడు తోతాపూరి మామిడి, పొగాకు వంటి వాటికి గిట్టుబాటు ధర తీసుకువచ్చారని అన్నారు. అలాగే నిజాయితీపరుడైన అశోక్ గజపతిని గోవా గవర్నర్ గా నియమించడం శుభదాయకమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు అన్ని ప్రాంతాలకు నిర్మించి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, వారిపైన కూడా వైసీపీ విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. నిమ్మాడ జంక్షన్ కు చెందిన పినిమింటి శ్రీరాములు తాను మరణిస్తూ తన యొక్క కళ్ళు, గుండె, కుటుంబ సభ్యులకు అవయవదానం చేశారు. మృతుడు శ్రీరాములు శుక్రవారం సారకోట సమీపంలో ప్రమాదవశాత్తు గాయాలవడంతో రాగోలలోని జిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. కాగా 2 రోజుల తరువాత చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడంతో పంచనామా నిర్వహించి స్వగ్రామమైన నిమ్మాడ జంక్షన్ కి మృతదేహాన్ని తీసుకురావడంతో ప్రజలు అధిక సంఖ్యలో చేరుకొని ఊరేగింపుగా మృతదేహాన్ని అంతిమ సంస్కారానికి తరలించారు. మృతుడు మెడికల్ రిప్రజెంట్ గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. పలాస టీడీపీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే గౌతు శిరీష సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో మొదటి ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రైతులకు 20,000 రూపాయలు, ఆటో కార్మికులకు 10,000 ఏడాదికి త్వరలోనే అందిస్తామని తెలిపారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది. ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 85 లక్షల ఇళ్లు టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా అన్ని పరిష్కారం చేయడానికి ఇవాళ ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ పెన్షన్స్ కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ, ఇవాళ ముఖ్యంగా తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి ఇచ్చినటువంటి, అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీబాబు కూడా అందించబోతా ఉన్నాం. 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతన్నకి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా 7,000 రూపాయలు అందించబోతా ఉన్నాం. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు 15వ తారీఖు శ్రీకారం చుట్టబోతున్నాం. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. దశల వారీగా ఇవాళ ఆ గ్రామాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి, డ్రైనేజ్ సమస్యలు, అలాగే జల్ జీవన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా దాదాపు ఇప్పటికీ 10 లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు
చాలా కంపెనీలు ముందుకు వస్తా ఉన్నాయి. ఆంధ్ర, ఒడిశా అంతరాష్ట్ర కార్ల కదలికలపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. కారులో నాటుసారా రవాణా జరుగుతుందన్న సమాచారం రావడంతో శ్రీకాకుళం జిల్లా సోంపేట ఎక్సైజ్ సిఐ జీవి రమణ ఆధ్వర్యంలో కంచిలి మండలం కేసరపడ గ్రామం వద్ద ఆంధ్ర, ఒడిశా సరిహద్దు దగ్గర ఒక కారు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో కారుని అదుపులో తీసుకుని పరిశీలించారు. అందులో 6 ప్లాస్టిక్ గోనె సంచులలో ఒక్కొక్క సంచిలో 150 నాటుసారా ప్యాకెట్లు మొత్తం 900 ప్యాకెట్లలో స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ జీవి రమణ పేర్కొన్నారు. సారాను రవాణా చేస్తున్న వ్యక్తి ఒడిశా రాష్ట్రం మున్నినపేటకి చెందిన మొగిలి కుమార్ గా గుర్తించగా, మరో వ్యక్తి కంచిలి మండలం పెద్ద శ్రీరామపురం గ్రామానికి చెందిన లొల్ల జోగారావుగా గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా కారును సీజ్ చేశామని సిఐ జీవి రమణ తెలిపారు. నిందితులను సోంపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. అన్నీ తెలియజేశారు. పుత్తూరు మండలం కురిగాం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వివరిస్తూ గ్రామస్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఒక సమస్యలపై అర్జీలను స్వీకరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల హక్కులను కాలరాశారు. జగన్ ప్రభుత్వంలో పేదలకు అన్యాయం జరిగింది. జగన్ నియంతృత్వంతో రాష్ట్రం అభివృద్ధిలో అధోగతి పాలైంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్దుతూనే పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. తల్లికి వందనంతో తల్లులు సంతోషంగా ఉన్నారు. దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ తో మహిళలు వంటింటి కష్టాలు తొలగిపోయాయి. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపుతో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా దొరికిందని ఆనందంగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము గడప గడపకు తిరుగుతున్నప్పుడు ప్రజల నుండి లభించిన ఆదరణ నేడు సంవత్సరం తరువాత తిరిగి అపూర్వ ఆదరణ తమకు లభిస్తుందని, ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు నేడు వాటిని నెరవేర్చి తిరిగి గ్రామాల్లో పర్యటిస్తున్న తమకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మండల క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళవారం ఎం సత్యప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన తమ శాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల సర్వజన ఆసుపత్రి 60 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. దీనితో పాటు రిమ్స్ మెడికల్ కాలేజీలో 1 కోటి రూపాయల వ్యయంతో మరుగుదొడ్లు, మురుగునీరు, కాలువలు మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 12 ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో 60 కోట్లతో ఐపీహెచ్ నిబంధనల మేరకు పనులు నాణ్యతలో ఎటువంటి అనుమానం లేకుండా పనులు జరుగుతున్నాయని అన్నారు. గర్భిణీలు, బాలింతలకు, చిన్నపిల్లల వార్డుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, పాలకొండ, కొత్తూరు, ఇచ్చాపురం, సోంపేట, పలాస, టెక్కలి, నర్సనపేట, రణస్థలం, ఆమ్దలవలస, పొందూరు, బారువ మొదలగు ఆసుపత్రుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 70% పనులు పూర్తయ్యాయని, మరో 3 నెలల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్సీసీ సంస్థ పనులు చేస్తుందని, ఇందులో నాణ్యత 100% పాటించాలని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్. Jungle.